ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయే వాళ్ళని 12,000 వరకు అప్ టు ఆల్ బీసీస్ తీశారు. ఎందుకంటే ఈ బీసీస్ అందరూ కూడా ఎవరంటే ఓబీసీ అక్కడ, అంతేగాని రెస్పెక్ట్ ఏబిసిడీలు వీళ్ళు కాదు. కాబట్టి వీళ్ళని తీసేశారు. వీళ్ళని తీసేస్తే 96 మంది ఓసీ, బీసీఆర్ 10 మంది ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ లో 595 పైన A10, బీసీబీ 25, బీసీసీ 2, బీసీడీ 56, బీసీ 4 ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అప్లైడ్ మెరిట్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, మినిమం ఇది. ఇంకా 570 వరకు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళారు. 570 వరకు నేను చూపించే కట్ ఆఫ్ తో సహా 570 వరకే థర్డ్ రౌండ్ లోపల ఏదో ప్లేస్ లో కనుక ఈ ఓసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళాలి కదా. నేను తీసుకుంది 595 పైన ఫస్ట్ రౌండ్ కాకపోవచ్చు, ఆల్ ఇండియాలో మీకు రాకపోయిండొచ్చు, సెకండ్ రౌండ్ లో వస్తుంది, థర్డ్ రౌండ్ లో వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను అనుకున్న ఈ టార్గెట్ మినిమం అవ్వాలి. ఆల్ ఇండియా కోటాకి 78 ఆల్మోస్ట్ వెళ్ళారండి, దగ్గర 80,000 వెళ్ళిపోయారు. 70,000 ఇదిగోండి, 35 SC2 వెళ్ళిపోవాలి, SC3 76 మంది వెళ్ళిపోవాలి. ఇది కూడా మీరు వెళ్ళలేదనుకోండి చాలా కష్టపెట్టినాలు అయిపోతారు కింద ఉన్న మెంబర్స్ ని. మీకు మంచి కాలేజీలు, నేను ఏ కాలేజీలు వచ్చినాయో చూశాను ఈ 70,000 దగ్గర లాస్ట్ ఇయర్. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, కర్నూలు వచ్చింది, ఇంకా మంచి కాలేజీలు వచ్చింది. అంటే మినిమం అసలు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళే ర్యాంక్ వచ్చిందా లేదా లాస్ట్ ఇయర్ చూశాను, వచ్చింది. ఈ 70,000 దగ్గర వచ్చింది. ఎస్సీ వాళ్ళకి వచ్చింది, 1, 2, 3 అందరికీ వచ్చింది. అంటే అట్లీస్ట్ మీకు స్టేట్ లో కావాల్సింది ఏదో ఆంధ్ర యూనివర్సిటీ, కర్నూలు. లాస్ట్ ఇయర్ 78,000 లోపల వచ్చింది, ఈసారి 70కి వచ్చింది అనుకుందాం, పోనీ అనుకుందాం, ఇంకా తగ్గింది అనుకుందాం. మినిమం ఆ 70,000 వెళ్ళిపోవాలి కదా. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, కర్నూలు లేదు, ఇంకా అంతకంటే బెస్ట్ కాలేజ్ ఆఫ్ అదర్ స్టేట్స్ వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతారు అనుకుంటున్నా నేను, దయించి వెళ్ళండి. వెళ్ళకపోతే ఇంకా కింద ఉన్న SC2, SC3 వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైతే SC2, SC3 లో ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ని, మీ ఎవరైతే స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ 78,000 వరకు ఆంధ్ర యూనివర్సిటీ, కర్నూలు వచ్చినాయి, నేను చూశాను 25 లో ఆల్ ఇండియాలో. ఈసారి కనీసం 70,000 అంటే 516 దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ST వరకు, SC2, 3 ఆర్ ST 70 తీసుకున్నా, కానీ 3 75 పైనే ఉన్నాయి. 3 కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళ నెంబర్ అట్లీస్ట్ నేను 70,000 వరకు వెళ్ళాలనుకున్నా అంటే 515 దగ్గర ఉన్న SC గాని ST గాని ఒక్కలు ఉండటానికి ఇంకా తక్కువే వస్తాయి. యాక్చువల్ గా ఎంత తగ్గితే మీకు అంత అడ్వాంటేజ్ SC2, SC3 వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు, ST వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవి 3 ఈసారి కొద్ది కాంపిటేటివ్ గా ఉంది. నెంబర్ బాగుంది. లాస్ట్ ఇయర్ మీద నెంబర్ హెవీగా పెరిగింది. దిస్ ఈస్ ద వన్ అప్సెట్ ఫర్ మీ బై సీయింగ్ ద అప్లైడ్ మెరిట్ లిస్ట్. ఎందుకంటే చాలా మంది కొద్దిగా రేంజ్ 430, 420, 440 దగ్గర ఉన్నారు. ఎక్కువ నెంబర్ ఉంది. మీరు కూడా కావాలంటే మీ మెరిట్ లిస్ట్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే హెవీగా పెరిగింది అక్కడ. కాబట్టి ఇక్కడ కనుక అట్లీస్ట్ ఆ 500 కూడా ST అండ్ SC వెళ్ళే ఛాన్స్ వస్తాయి. నేను ఆప్టిమం గానే వేసుకున్నా, ప్రాక్టికల్ గానే వేసుకున్నా. అంటే మీకు చెప్పేది కొద్దిగా ప్రాక్టికల్ గా దగ్గరగానే వెళ్దామని నేను వేసుకుని 560 అంటున్నా. అంటే మొత్తం 320 మంది వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 277 వెళ్ళారు. ఈసారి ఇవి మినిమం వేసుకుంటేనే 595 ఆఫ్ either OC or OBCs and 515 of either SCs or STs వెళ్ళిపోతే పైన 23-39 పైన ఉన్న వాళ్ళలో 320 మంది వెళ్ళిపోతారు. 320. లాస్ట్ ఇయర్ 277 వెళ్ళారు. అదే కనుక ఇంకొద్దిగా 590కి ఎక్కడికి వచ్చినా, అలాగే ఇక్కడ 500కి వచ్చినా అట్లీస్ట్ 400 వెళ్ళిపోతుంది. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 400 వెళ్ళిపోతే అట్లీస్ట్ ప్రతి స్ట్రీమ్ కి మీరు ఒక 3-4 మార్కులు తగ్గించిన వాళ్ళు అవుతారు. నేను ఇప్పుడు చెప్పేదానికంటే కూడా ఇంకా 3-4 మార్కులు తగ్గించిన వాళ్ళు అవుతారు. ఈ ఒక్క పాయింట్ ని మళ్ళీ ఒక్కసారి స్ట్రెస్ చేస్తున్నా. ఇంత విపులంగా చూసిన తర్వాత నేను స్ట్రెస్ చేస్తున్నా. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఈ రేంజెస్ పైన ఉన్న వాళ్ళు, సరే ఫస్ట్ రౌండ్ రాలేదు, ఐ అగ్రీడ్, అట్లీస్ట్ సెకండ్, థర్డ్ రౌండ్ లో ఎప్పుడు అవకాశం వచ్చినా ఇక్కడ సీట్ తీసుకోండి. ఫస్ట్ రౌండ్ లో తీసుకోండి, సీట్ వదులుకోవద్దు, తీసుకోండి ఫస్ట్ రౌండ్ లో. ఎందుకంటే ఇంకా సెకండ్ రౌండ్ రావడానికి టైం ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కోట ఈ లోపు సీట్ తీసుకోండి. తీసుకుని అట్లీస్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్ ఇండియాలో ఇక్కడ మీకు వచ్చిన కాలేజీ పెట్టుకోండి, పైన మంచి పెట్టుకుని అల్టిమేట్ గా కన్వర్ట్ అవ్వండి. అవ్వకపోతే మీరు చాలా మందిని ఇంజస్టిఫై చేసిన అవుతారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ యాజ్ ఎన్ హ్యూమన్. మనము మనుషులమే. మనం ఇంకో పక్కన ఉన్న వాళ్ళకి ఏదో రూపంలో మనం కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనేది మీరు అనుకోగలిగితే, మంచి మనసు అది కనుక ఉంటే, ఇంకా నేను అనుకున్నది కనుక 500కి ఇక్కడికి వస్తే, ఇక్కడ 590, 585కి వస్తే డెఫినెట్ గా నేను అనుకున్న దాని మీద 4-5 మార్కులు ప్రతి స్ట్రీము తప్పుద్ది. ఏమో
అనే క్వశ్చన్ మార్క్ తో నేను ఇక్కడ వరకు ఇచ్చాను. కానీ లాస్ట్ ఇయర్ ఇక్కడ మీద ఎక్కువ ర్యాంకులకే తగ్గింది. ఏమో ఎందుకైనా మంచిది ఈసారి మళ్ళీ అంతమందిని మనం వేసుకుంటే మళ్ళీ నేను ఎక్కువ ఆశ కలిగించిన అవుతానేమో మీ అందరికి ఈ టైంలో, ఈ లాస్ట్ ఫేజ్ లో అవుతానేమో. అందుకని ప్రాక్టికల్ గా వెరీ పర్ఫెక్ట్ 100% సేఫ్ అనుకునే మాత్రమే వేస్తే 320 మంది నాకు అసలు వీళ్ళు కాంపిటీషన్ లో మనకు కాదు. ఇప్పుడు ఇచ్చిన అప్లైడ్ మెరిట్ లిస్ట్ లో వీళ్ళు మనకి ఎక్కడ నేను చూసింది ఏయు ఓపెన్ 2339 పైన వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఎక్కడంటే 3200 పైన ఉన్నారు. అంటే ఎస్వి కూడా కన్సిడర్ చేశారు, వాళ్ళే వచ్చారు. ఇక్కడికి ఎస్వికి మధ్య ఎవరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే వెళ్ళారు. వీళ్ళు ఎవరు వెళ్ళా, ఓబీసీ వెళ్ళాలా, ఓసీ వెళ్ళాలా. వెళ్ళిన ఎవరంటే 2339కి 3200కి మధ్యలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి ఎస్సీ ఎస్టీని వెళ్ళారు. అంటే వాళ్ళు కూడా తీసేయచ్చు కదా, వాళ్ళు కాంపిటీషన్ లో ఉండరు. అందుకని 70,000 వరకు తీసుకున్నా. ఆ 3200 వరకు వస్తారు ఎస్సీ ఎస్టీ. మిగతా ఓసీ అండ్ ఓబీసీ ఏమో ఈ 2339 వరకు వస్తే నాకు ఈ విధంగా 320 మంది మెరిట్ లిస్ట్ లో నుంచి మన కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ చక్కగా ముందు ఫస్ట్ లో ఫ్లోట్ లోనో అప్గ్రేడేషన్ పెట్టుకుని జాయిన్ అవ్వండి. తద్వారా ఇంకా కొంతమంది మనం కూడా మన వంతు మన పాత్ర. నేను దీంట్లో మొదట నుంచి దీన్ని క్యాంపెయినింగ్ చేసిన ఫస్ట్ మెంబర్ అని. అంటే ఆల్ ఇండియాకి వెళ్ళాలి అని క్యాంపెయినింగ్ 4-5 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఈ రోజు మొదలుపెట్టింది కాదు. కాబట్టి అందులో నేను ఫస్ట్ మెంబర్ని, నో డౌట్ అబౌట్ దాట్.